నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 1029 రోజులైందండి. ఈ రోజు 1030వ రోజు. ఈ గీతా జ్ఞానగ్ర కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాస్తం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమాన్ని ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని
జనుల ఎద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1030వ రోజు, అంటే 2023 డిసెంబర్ 28వ తేదీ మనం 18వ అధ్యాయంలో సాత్విక కర్త యొక్క లక్షణాలను పూర్తి చేసుకుని రాజస కర్తన గురించి తెలుసుకునే దానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల అచల పరిపూర్ణ సూచన కలిగినటువంటి ఎరుక లేనట్టి బయలున అనే 153వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఎరుకలేనట్టి బయలునా బెరబెర నరుదెంచి ఎవరు వెలువనిదే తాను అరసి పరిపూర్ణమున్నది ఎరుకేగితే చాలు లేనిది ఎరుకని లేకన్. చిన్న సవరణ చూడండి. ఎరుక లేనట్టి ఈ బయలున అంటే ఈ ఎక్కడ పెట్టకూడదు, ఆ టాకు గుడిదీర్ఘం ఇచ్చేస్తే సరిపోయి. ఓకే, నెక్స్ట్ సవరించుకుందాం. సూచన ఏంటంటే అచల పరిపూర్ణ సూచన. నాకు ఒక విషయం పూర్తిగా అర్థం కాలేదండి, మీరేమైనా వివరిస్తారేమో చూడండి. కంద పద్యాల వల్ల మనకు భగవద్గీత తేట పడుతుందా? భగవద్గీత అవగాహన చేసుకోవడం వల్ల కంద పద్యాల్లో ఉండే భావన సూచన అవుతుందా అని అర్థం కాలేదు. అది మీరే చెప్పాలా? పేర్లు ఒకటే. కృష్ణ పరమాత్మ భగవద్గీతను ద్వాపర యుగంలో బోధించారు. కృష్ణ ప్రభువులు కంద పద్యాలను కందార్థ దరువుల యొక్క సారాంశ గీతంగా ఆయన కలియుగంలో కృష్ణ ప్రభువులు ఇది రచించారు. దీనివల్ల భగవద్గీత నాకు అర్థమైందా? భగవద్గీత అర్థం చేసుకోవడం వల్ల నాకు పరిపూర్ణ సూచన జరిగిందా అనేది నాకు పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందండి. భగవద్గీత ఆధారంగానే ఇవన్నీ కూడా తెలియబడ్డాయి గురుగారు మనకు కదా. అంతే, నో డౌట్. కృష్ణుడు ఎప్పుడో అనాది, ఎన్నో యుగాల నుంచి ఉన్న మనిషి, ఈనాటి వాడు కాదు కదా, ద్వాపర యుగ మనిషి. ఆ రాముడే ఈ కృష్ణుడు అన్నప్పుడు రామ మంత్రం గాని ఇక్కడ కృష్ణ మంత్రం గాని ఓం నమో భగవతే వాసుదేవ, అన్ని మంత్రాల మూలం, అన్ని మంత్రాల టార్గెట్ అదే. అవును, ఇందులో ఏ ఒకటి అది కాదు. అది సూచన. సంతోషం అండి. చూడండి, ఈరోజు నిన్న మనకు జరిగినటువంటి కరెక్ట్ మీరు అన్నది వాస్తవం అండి. అది మీరు చెప్పిన రీతిలోనే చూద్దాం, చెక్ చేద్దాం. మనం సాత్విక కర్త అంటే పరిపూర్ణుడు చేసేటువంటి పని మాత్రమే కార్యం అనబడుతుంది అని తెలుసుకున్నాం. చూస్తే మనకు 2వ అధ్యాయంలో భగవద్గీత ముగిసి ఉండే ఏరియాలో కూడా సరిపోయింది. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ వచ్చేది అంటే సాత్విక కర్తగా ఉండేటువంటి వాడు అచల పరిపూర్ణుడుగా ఉండేటువంటి వాడిని తెలుసుకోగలడు. అచల పరిపూర్ణుడు సాత్విక కర్తను తెలుసుకోగలడు. అవును, అంతే, క్లియర్. అటువంటి పరిపూర్ణంలో ఎరుకెట్టు వచ్చింది. ఈరోజు ఆన్సర్ కృష్ణ ప్రభువుల సూచన. ఎరుక లేనట్టి ఈ బయలునా
గుడి దీర్ఘం ఇచ్చారా లేదా నాకు కూడా అర్థం కదా. అది గుడి దీర్ఘం తెలియ, గుడి దీర్ఘం లేకపోతే ఇచ్చుకోవాలి. ఎరుకలేనట్టి బయలున, అక్కడ ఎప్పుడు కూడా ఒక్క గుడి దీర్ఘంలో గొప్ప సూచన చేస్తారు కృష్ణ పరమాత్మ గాని కృష్ణ ప్రభువులు గాని. అక్కడ 6వ అధ్యాయం మొదటి శ్లోకంలో కూడా ఏం చేశారంటే సన్యాసి యోగి గుడి దీర్ఘం ఇస్తాడు. యోగి అంటే సహజంగా సత్వగుణ సంపన్నుడు, యోగి అంటే గుణాతీతుడు పరిపూర్ణుడు, సన్యాసి అంటే కాషాయ వస్త్రం కట్టిన ఆయన, సన్యాసి అంటే ఆ భావన కలిగిన ఆయన. గృహస్థు కావచ్చు, ఆయన సన్యాసి కావచ్చు, పిల్లోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, అది వేరే విషయం. అసలు పరిపూర్ణుడు సన్యాసి యోగి అట్లా. ఇక్కడ ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదనే మొదటి సూచన ఇక్కడ వచ్చేస్తాం, చూసుకుంటాం. ఎరుకలేనట్టి ఇక్కడ ఉంది గుడి దీర్ఘం, 153 గుడి దీర్ఘం మనం మళ్ళీ పెడతాం. ఎరుకలేనట్టి ఈ అనేది అక్కడ మర్మం, రహస్యం. ద్వాదశి మంత్రంలో మీకు ఇచ్చిన మొట్టమొదటి మంత్రంలో ఉండే ఈ ఆ టీలో ఉంది, చూస్తుంది. ఒక్క అక్షరంలో కూడా సూచన ఎంత అద్భుతంగా జరిగి ఉండదు, చూస్తుంది. ఎరుకలేనట్టి బయలున అంటే అచల పరిపూర్ణంలో ఈ ప్రపంచము లేనిది. ఎవరికి తెలిసింది? లేనివాడికి. ఎలా తెలిసింది? ఇప్పుడు చెప్తాడు ఆయన గురువే చెప్తాడు. ఎరుకలేనట్టి ఈ బయలున అంటే ఈ అనే అర్థం దేనికి సంబంధించింది? అక్కడ కొంచెం గట్టి పడుతుంది. అట్లా కాదండి, మీ నుంచి నాకు రావాలి. నా పరిస్థితి ఏంటంటే మీ నుంచి నాకు రిప్లై రాకపోతే నేను ముందుకు వెళ్ళలేను. బాగా గమనించండి. ఈ గోడ అన్నప్పుడు గోడ దేనికి సంబంధించింది? అక్కడ ఈ అనే అక్షరం గోడ సంబంధించింది. అట్లేరండి. అంటే ఈ అనేది సర్వనామం. అవును. ఈ గోడ అంటే ఈ అనేది గోడకు సంబంధించింది. ఈ పుస్తకం అంటే అక్కడ కూడా ఈ ఒకే అదే అక్షరం ఏంటి కూడా. అవునండి. ఈ పుస్తకం అన్నప్పుడు ఈ పుస్తకానికి సంబంధించింది. అవును. ఈ బయలున అన్నప్పుడు ఈ బయలుకు సంబంధించింది కదా. అవును. అంటే మనము అంటే ఎరుక లేనట్టి ఈ బయలున, అది ద్వాదశి సూచన. ద్వాదశి యొక్క సూచన అది. అంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు ఇక్కడ. ఈ బయలున అంటే మాట్లాడుతున్నటువంటి మనము రహితమైనటువంటి బయలున, జ్ఞానాతీతమైన బయలున, ద్వంద్వాతీతమైన బయలున, నిరాకార నిర్వికార నిరామయమైనటువంటి అచల పరిపూర్ణమున. ఎట్టొచ్చింది ఎరుక? క్వశ్చన్ చేసుకుంటే చెప్తాడు అక్కడ. మీరే చెప్తూ ఉంటారు, ఈ సృష్టికి అంత ఆధారం ఎక్కడండి చాలాసార్లు అడుగుతూ ఉంటారు. భగవంతుడు అనే పదాన్ని మీరు ఈ సృష్టికి అటాచ్ చేసుకుంటూ ఉంటారు. అది సృష్టికి అటాచ్ మీరు చేసుకుంటున్నారు అంతే. ఆ భగవంతుడు అనేటువంటి పదం ఏంటంటే ఈ బయలున అంటే అది పేరు ఏదైనా పెట్టుకోండి. ఈ బయలున అంటే అది నిజదైవం అండి, నిజదైవం. ఈ ఉత్తబట్ట బయలున ఏమీ లేదు. అది మీరు సంస్కృతంలో నుంచి జనని సంస్కృతంబు ఎల్ల భాషలకు అయం వ్యర్థం బాహ్యకోపి నా భవతి, అది మంత్రం. నా భవతి అంటే పుట్టుక లేనటువంటిది, జనన మరణ సంస్కారము కానటువంటిది, అంతటా ఉన్నటువంటిది, అది నిజము. ఎవరి పుణ్యాలని పాపాలని తీసుకోదో. 5వ అధ్యాయం 14-15 శ్లోకాల ద్వారా అమల ప్రకాశ ప్రకరణం ఇదే జ్ఞాన యజ్ఞంలో బోధించబడింది. స్పష్టంగా నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవః. అంటే మీ యొక్క పాపాన్ని గాని పుణ్యాన్ని గాని పరిపూర్ణం తీసుకోదు, పరిపూర్ణుడు కూడా తీసుకోడు. పరిపూర్ణుడు ఒకటే కదా. అంతే గురుగారు. మరి నా ఆదత్తే అంటే తీసుకోవడం, ప్రదత్తే అంటే ఇవ్వడం. ఎవరి పాప పుణ్యాలకు సంబంధము లేనటువంటి బట్ట బయలు ఎట్లుందో అట్టే ఉంది. అది ఎవరి పాప పుణ్యాలని తీసుకోదు. క్లియర్ గా చూడండి. 14, 15
నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈ ఉత్తబట్ట బయలే ప్రభు స్వామి అంటారు దీక్షితులు వారు. ఇక్కడ ప్రభు అన్న అక్కడ ఈ బయలు అన్న ఒక్కటేనండి. ఎరుకలేనట్టి ఈ బయలునా అని అక్కడ చెప్పారా? నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈ ప్రభు అనేటువంటిది ఉత్తబట్ట బయలు అని శివరామ దీక్షితుల వారు తన బృహద్వాసిష్టంలో అమల ప్రకాశ ప్రకరణంలో ఈ శ్లోకాన్ని ఉపయోగించి తెలిపిన విషయాన్ని జ్ఞాన యజ్ఞంలో పునరుద్ఘాటించడమైనది. ఎట్లా? నా కర్మఫల సంయోగం. ఆయన అచల పరిపూర్ణుడు గనుక, అది అచల పరిపూర్ణం గనుక కర్మఫల సంయోగము. నా నా అంటే లేదు. పరిపూర్ణమునకు ఏదైతే మనుజులందరి నోట మరిదలంచిన పూర్ణము అవును కాదనదు ఈ తనువు తనకు లేదు. తను గొంటె కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. దిగద తత్వం. అది ఎట్టుందయ్యా? అందరూ అదే అడుగుతున్నారు. అందరిలోనే అదే ఉంది. అడిగేవాళ్ళు లేదా? అవును గురుగారు. మనుజులందరి నోట మరి తలంచిన పూర్ణము అవును కాదనదు ఈ తనవు తనకు లేదు. కనుగొంటె కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. పరమేశన్ని మహిమలు సద్గురు పరమ భక్తులు గన్నారు. అందరూ కనలేరండి. పరమ భక్తులు మాత్రమే కంటున్నారు. అనన్య భక్తులు మాత్రమే కంటున్నారు, చూస్తున్నారు. అది చూస్తున్నారు. ఎట చూస్తున్నారయ్యా? అది చూడబడింది అంతే. ఏమంటాడు? ఉభయోరపి దృష్టోంతః తత్వదర్శిభిః. 2వ అధ్యాయం 16వ శ్లోకంలో చెప్పలే? లేనిది లేదు, లేదు ఉన్నది లేకపోవడం లేదు. ఈ మర్మాన్ని సద్గురుమూర్తి పట్ట పగలుగా బట్ట బయలుగా వెట్ట వెలిగా చూస్తున్నాడు. అది అటువంటి ప్రభువు, అటువంటి పరిపూర్ణము, అటువంటి పరిపూర్ణుడికి కర్మఫల సంయోగం ఉంటుందా? ఎట్టయ్యా జరుగుతుంది కర్మ? స్వభావస్తు ప్రవర్తతే. నాగేశ్వర ప్రసాద్ యొక్క ప్రపంచం నాగేశ్వర ప్రసాద్కు సంబంధించింది. ఓకే గురుగారు. పూజారి వెంకటేశం ప్రపంచం పూజారి వెంకటేశానికి సంబంధించింది. మీరిద్దరూ అనుకుండే ప్రపంచం మీ ఇద్దరికి సంబంధించింది. నీ ప్రపంచం నీది, ఆయన ప్రపంచం ఆయన. మీ ఇద్దరికి 2 ప్రపంచాలు ఉన్నాయా? లేదండి, ఎవరి ప్రపంచం వారిది. కానీ ఎవరి ప్రపంచం వారిది అనేది 3rd పర్సన్. సృష్టికర్త నేనే అంటే 2nd పర్సన్. ఇదే ద్వయం. ఎవరి ప్రపంచం వారిదే జీవుడు, అవిద్య, అజ్ఞానం. అన్ని ప్రపంచాల్లోనూ ఆకాశం ఒకటే కదా. అవునండి. అదే 2nd పర్సన్, అది మధ్యమ పురుష. ఈ ప్రపంచంలోనే ప్రపంచం కాకనే అంతటా నిండి నిబిడీకృతమై ఉంది 1st పర్సన్. దట్ ఈస్ ప్రభు. ఎరమర్ది ఇక్కడ పెడుతున్నాడు ఆయన. దట్ ఈస్ ప్రభు. ప్రభు అంటే అదేమన్నా నేను నీకు చూపించేదే? నేను ఏడనాడా? అది అచల పరిపూర్ణం. నువ్వు అదే, నేనదే. కానీ మన ఇద్దరం విడివిడిగా ఏది కాదు. నీ ప్రపంచం నీదే, నా ప్రపంచం నాదే, ఇంకొకటి ప్రపంచం ఇంకొకటి. ఇన్ని ప్రపంచాలు ఉన్నాయా? లేదు. అది లేదనేటోడు 25వ వాడు. ఎవరి ప్రపంచం వారిదే అని చెప్పింది కావూరి నాగేశ్వర ప్రసాద్ అండి. అది ఓకే. మీ నుంచే అది సమిష్టి కింద వస్తుంది, 2nd పర్సన్ కింద వస్తుంది కదా గురుగారు. అది ఏది? ఎవరి ప్రపంచం వారిది అన్నట్టు. మరి దేని సృష్టికర్త అనేది కూడా మరి 2nd పర్సన్ ఎట్లా వస్తుంది? చెప్తాను. అది ఎవరి ప్రపంచం, వినండి వినండి. ఎవరి ప్రపంచం వారిది అంటే బహువచనం కదా అది. అవును. సృష్టికర్త నేనే అన్నప్పుడు ఏకవచనం కదా. అప్పుడు 3rd పర్సన్ కింద రావాలిగా. కాదండి, ఏకవచనము 2nd పర్సన్ అండి, బహువచనము 3rd పర్సన్ అండి. 3rd పర్సన్ అండి. రాసుకోండి ఎందుకు కన్ఫ్యూజ్ కావాలి. ఏకవచనము 2nd పర్సన్. ఓకే ఓకే. ఎట్లా అంటే సృష్టి జ్ఞాన మధ్య జగన్నాస్తి కదా. జ్ఞానం ఉంది కదా. అదేలేండి. జ్ఞాన మధ్య జగన్నాస్తి 2nd పర్సన్. అవును. ప్రపంచం అంతా మీరే ఉన్నారు. ఇక ఎవరి ప్రపంచం వారిదే అనేది 3rd పర్సన్ కదా.
అది ప్రథమ పురుష. ఆ, అజ్ఞానము ఉమ్, ప్రస్తుతం నీ ఎదురుగా లేకుండా ఎవరి ప్రపంచం వారిది అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది థర్డ్ పర్సన్. ఆ, మధ్యమ పురుష అనేది నేనే, ప్రపంచం అంతా నేనే, ఆ. ఇది సెకండ్ పర్సన్ కదా. నేనే సృష్టికర్త అంటే ఇది ఇక్కడ దేహభావం లేదంటారా అన్నప్పుడు? ఓకే, నేనంటానా మీకే తెలియాలా? అది భావన. మీరు నాకు ఎందుకు అది మరి అది థర్డ్ పర్సన్ లాగా, సెకండ్ పర్సన్ లాగా అనిపిస్తుంది. నేను సృష్టికర్త అంటే మరి నీ సృష్టికర్త అన్నప్పుడే దేహభావంతో నేనే అంతా కారణం అనుకుంటున్నాగా, అహంకారం ఉందిగా అక్కడ. ఆ అహంకారమే సెకండ్ పర్సన్. అట్లా అంటారా? ఓకే. ఎప్పుడు ఈ రెండు లేనిదని ఎప్పుడు తెలుస్తుందంటే, ఉమ్, మూడో ఆ కింద లాస్ట్ రాసిన చూడండి, మూడో చోట నెంబర్ 3 వేసి ఆ, దాని అర్థం తెలిసినప్పుడు మాత్రమే ఈ తేడా కూడా స్పష్టం అవుతుందని మీ వల్ల నాకు తెలుస్తా ఉంది. ఆ, ఎందుకంటే ఉత్తమ పురుష అంటే అర్థం ఏంటంటే ఈ ప్రభుస్వామి. ఆ, ఇంతసేపు చెప్పినటువంటి నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు అన్నాడే, ఆ, ఆ ప్రభు ఉత్తమ పురుష. ఉమ్, ఆ ప్రభు ఉత్తబట్ట బయలు. ఉమ్, అక్కడ ఉండేటువంటి నేను ఫస్ట్ ఇది ఏకవచనం కాదు, బహువచనం కాదు. ఉమ్, మరి ఇంకేంది? నిత్య ఏకవచనం, ఉమ్, అది ఎప్పటికీ మారదు. ఆ, అందులో ఈ పర్సన్ల గొడవ లేదు. ఆ, ఈ పర్సన్ల గొడవ అందులో లేదు, ఆ ప్రభువులో లేదు. ఆ, కనుక కంద 18 దగ్గరకు వచ్చేయండి. రైట్. స్వభావస్తు ప్రవర్తతే. థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అనేది అందులో స్వభావాలు ఉంటాయి. ఉమ్, మరి ఏమంటారు? నీవే సుమి జీవ శివుల్, నీవే సుమి మేను జగము, నీవే సుమ్మి జీవ శివైక్యము, పయలున నీవు కలగలేదు లేదు నీ మొదలెచటన్. జీవుడు అనుకున్నది నువ్వే కదా, అంటే నేనే కదా. లేదంటే ఈశ్వరుడు అనుకున్నది నేనే కదా. గురుగారు, జీవుడన్నా ఈశ్వరుడన్నా ఈ రెండు ఒకటే అన్నా థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ల మధ్యలో జరిగేటువంటి సంవాదం అంతే. అది 71 అండి. నీవే సుమ్మె జీవ శివుడు 71 అనుకుంటా, 71. మరి ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ రెండు ఒకటేనని తెలియండి. మీరు ఇదే అదే అని మీరు దేంట్లో నుంచి మాట్లాడతారో మీరే చూసుకోండి. థర్డ్ పర్సన్ అంటే బహువచనము, సెకండ్ పర్సన్ అంటే ఏకవచనము. ఆ రెండు ఏ పర్సన్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అనేది నీకు స్పష్టంగా తెలుస్తుంది. నీకు రెండవది తోచిందా? థర్డ్ పర్సన్. నీకు రెండవది తోచింది థర్డ్ పర్సన్. రెండవది లేదు నేనే అని అనుకున్నాం అనుకో, అది మొత్తం నేనే అని అనుకుంటే సెకండ్ పర్సన్. అంతా నేనే అనుకుంటే సెకండ్ పర్సన్. ఈ రెండు లేదు కాబట్టి ఎరుక లేనట్టి ఈ బయలునా. థర్డ్ పర్సన్ గాని సెకండ్ పర్సన్ గాని లేనటువంటి దాంట్లో ఎట్టొచ్చింది ఇది? అటువంటి పరిపూర్ణలో ఎట్టొచ్చింది? బిరబిర నరుదించి ఎవరు పిలవనిదే. ఎవరు పిల్లద్దండి. మీకు ఎవరైనా నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పలానా తల్లిదండ్రులకు జన్మించారో తెలిసిరా? పూజారి వెంకటేశం గారు మీరు ఇట్లా ఉంటే ఎట్లా, మీరు అదే బాలభారతం సినిమాలో బాల రామాయణం సినిమా, బాల భాగవతం సినిమాలో పెట్టారు. పరమాత్మ మీరు అర్జెంట్ గా రావణాసురుడు బాగా పెంచి మిగుతున్నాడు, నువ్వు జన్మించకపోతే ఎట్లా అని ఆ సినిమాలో చెప్పినట్టుగా ఆ ఊర్లో పోయి ఆయన పిలిచినారా? లేదు. మీరు జన్మించకపోతే రావణాసురుడు పెచ్చిమీరుతున్నాడు అని పిలుస్తారు వాళ్ళు. ఆ రావణాసురుడు నాలోనే ఉండేది వాడు, 10 గుణాలు వాడు. దాని అర్థం అది. రాసిన ఆయన వాల్మీకి సృష్టించి రాసింది అది. కాబట్టి దీన్ని ఎవరు పిలవలే. ఎందుకు కనిపించింది, ఎక్కడ కనిపించింది? కృష్ణప్రభు అదే అనువాదం చెప్తారు దీనికి స్పష్టంగా. చూడండి, బిరబిర నరుదించి ఎవరు పిలువనిదే. ఎవరు పిలవలేదు. పోనీ నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పలానా తల్లిదండ్రులకు జన్మించాలి, మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఖాళీ ఉందని ఎవరు మిమ్మల్ని పిలవలే. అదే విధంగా సృష్టిని ఎవరిని పిలిచిరే? మీరు చెప్పండి. పోనీ నాయన సూర్యుడా, చంద్రుడా, నవగ్రహ నక్షత్రాదులారా, భూమి తన చుట్టూ తను తిరగాల, చాలా మంది వెయిట్ చేస్తారు మీకోసం, ఎవరిని పిలిచిరే?
పిలవలేదు కానీ ఆ జరగటానికి కారణం అయితే ఉంది గురువు గారు. ఎంతైనా చెప్పండి మీరు. అది కారణమే చెప్తా ఇప్పుడు. ఇప్పుడు నేను పుట్టడానికి ఇప్పుడు నేను కావాలని కోరి ఇక్కడ రాలేదు. నన్ను నేనేమి లేదంటే వాళ్ళు మా తల్లిదండ్రులేమో నేను కలగాలని వాళ్ళు ఇట్లా ఉండాలని అనుకోలేదు. కాకపోతే దీనికి అంతా మూల కారణం అయితే ఒకటి ఉండదే. చూపిస్తా చూడండి. ఇప్పుడు చూస్తారా? చూడండి. లేనెరుక పూర్ణమందు అనుభవానంద స్వామి టాప్ ఆయన పాదం దగ్గర పెట్టే ఈ వాక్యాన్ని అచలామృత సాగరం స్వేచ్ఛ గయ అనువాదం కింద పెట్టాను చూడు మీకోసం. ఏదో ఒక కారణం ఉండాలంటున్నారు కదా. కారణం ఉండి తీరాలి. కార్యానికి కారణం లేకుండా ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటదండి, ఖచ్చితంగా ఉంటది. చెట్టు కారణం లేకుండా ఎట్లుంటది? ఏది కారణం చెప్పండి, మీకు తెలియని కారణం ఏముంది? నేను ఒకటే మాట చెప్తా, భగవంతుడు అంతే సార్. మీరు చెప్పండి, నేను కాదనట్లే. అది పరిపూర్ణం అనండి, బయలనండి, ఏదన్నానండి, దాని నుంచే ఈ వచ్చింది నా జన్మ అనేది నేను భావిస్తా. అవునండి, నేను 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 కాదనలే. చూపిమని అడుగుతా. నాకు కూడా ఏది చూపించగలుగుతాం? పరిపూర్ణాన్ని చూపించలేం కదా గురువు గారు. అదేనండి, మీకు మీరుగా రుజువు చేసుకుంటే నాకు అది ప్రమాణం కాదు కదా. కాదు. సృష్టికి కారణము పరిపూర్ణమా? క్వశ్చన్, నా ప్రశ్న. కారణం పరిపూర్ణమని నేను అనుకుంటున్నానండి. మీరు అనుకోండి, అదేదో నాకు కూడా చూపించాలి కదా మీరు. పరిపూర్ణం కారణం కాదనేది మనం ఎలా చూపించగలుగుతాం అసలు యాక్చువల్ గా? చెట్టుకి కారణం ఏది అంటే విత్తనాన్ని చూపిస్తానండి. అవును. సృష్టికి కారణాన్ని నేను చూపిస్తా. గురుగారు, సృష్టికి కారణం నేను చూపిస్తా. సృష్టికి కారణాన్ని మీకు ఇప్పుడే చూపిస్తాను. సృష్టికి కారణం పరిపూర్ణం అనేది మీరు చూపించాల, లేకపోతే చెప్పకూడదు. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు కట్టుబడి ఉండాలండి. దాని స్టేట్మెంట్ అంటారు. అనుకుంటున్నాను అంటే మీకు సందేహం ఉందని అర్థం. సరే, సృష్టికి కారణం చెప్పండి గురువు గారు. చూపిస్తాను ఇప్పుడు. చూడండి, చెప్పేది అట్లాగే పరిపూర్ణానికి కూడా కారణం చెప్పండి నాకు. పరిపూర్ణానికి నేను చూపిస్తానని లేదు, దానికి కూడా కారణం ఉండాలి. సృష్టికి కారణము పరిపూర్ణము కాదు అని చెప్పా. పరిపూర్ణానికి కారణం ఏమిటి అనేది నేను అది దీనికి కారణమే కాదంటున్నాను కదా. అది దీనికి కారణం కాని మాట వాస్తవమే. అసలు పరిపూర్ణం అనేది ఉందనటానికి కారణం ఏంటి? నేను చెప్పట్లేదు కదా పరిపూర్ణం ఉందని కానీ లేదని నేను నిర్ణయం చేయట్లేదు. ఈ సృష్టికి కారణాన్ని చూపిస్తాను అని చెప్తున్నాను. మీరు దీన్ని పక్కన పెట్టేశారు. అట్లాగే చెప్పండి గురుగారు. రెండు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారు నన్ను మీరు? సృష్టికి కారణం ఒకటి ఉండాలి అన్నారు, నేను చూపిస్తానన్నా. వెంటనే మీరు వేరే టాపిక్ వెళ్ళిపోతున్నారు. గురుగారు చెప్పండి. సృష్టికి కారణం నేను చూపిస్తా. ఇప్పుడు మీరు చూడండి. మీరేంటి ఇంటున్నటువంటి 48 మంది చూడండి, చూస్తారు. అనుభవానంద స్వామి ఆ అచలామృత స్వేచ్ఛ గయ అనువాదం కింద ఆ పుస్తకం మొత్తంలో సేకరించి కుడుపు నాగేశ్వరరావు పెట్టింది దాన్ని కింద. గురుగారు, లేనెరుక, సృష్టికి కారణం లేనెరుక అండి. ఎట్లుందో చూపిస్తాను. లేనెరుక పూర్ణమందు, సృష్టికి కారణము కాని పరిపూర్ణంలో. బాగునండి. సృష్టికి కారణము కాని పరిపూర్ణంలో లేనట్టి ఎరుక లేనట్టి ఈ బయలున, సృష్టికి కారణము కానట్టి పరిపూర్ణములో రాసుకోవాలి. సృష్టికి కారణము కానట్టి పరిపూర్ణంలో లేనెరుక పూర్ణమందు కనిపించు విధము చెబుతాను చూడు. చూడు, చెప్పేది కాదు, చూడండి. గగనమున కలిగినట్టి లేనెరుక ఇంద్రధనస్సును చూడుమా. 7 రంగుల్లో ఇంద్రధనస్సు కనిపిస్తా ఉందండి. 7 రంగుల్లో ఉండేటువంటి ఇంద్రధనస్సులో మా ఇంటికి రంగు వేసుకోవడానికి నాకు కొన్ని లీటర్ల పెయింట్ కావాలి, మీరు తెచ్చివ్వాలి. కుదరదు. అది అట్ట కుదరదు, కనిపిస్తుంది కదండి. కనిపించవచ్చు, రంగులు కనిపించినంత మాత్రం దాన్ని మనం పెయింట్ వేసుకోవడానికి ఎట్లా ఉపయోగిస్తాం? ఏమే అదేలా సాధ్యం? మరి అప్పుడు ఆ లాజిక్ పనిచేయదు కదా. అక్కడ రంగులు కనపడవచ్చు, కనపడేది మాత్రం ఇప్పుడు చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ కలర్ వేసుకోవడానికి ఉపయోగిస్తామా? చేయలేం కదా. ఆకుపచ్చ రంగులో కనపడే చెట్టుని రుద్దితే పచ్చ రంగు వస్తుంది గోడ మీద. అది థర్డ్ పర్సన్.
అంటే ఒక నామరూపం కలిగినటువంటి ఒక వస్తువుని నమ్మి ఆ భావంలో ఉండడాన్ని అజ్ఞానం అంటారండి. నామరూపానికి సంబంధించిన ఒక వస్తువుని నమ్మి అదే సత్యం అనుకునే భావన అజ్ఞానం అండి. నేను చెప్తా ఉండేది నామరూపాలే ఉండేదే. ఆ ఇంద్రధనస్సులో ఉండే రంగులు 7 ఉన్నాయి. గురుగారు ఇంద్రధనస్సు అని పేరు పెట్టారు కదా. అవునండి, అవునండి, అవును. ఇంద్రుడు ఎక్కడ ఉంటాడు, ధనస్సు ఎప్పుడు తయారు చేశాడు, అందులో బాణం ఎప్పుడు పెడతాడు, ఎవరిని చంపుతాడు దాంతో? కాబట్టి పరిపూర్ణము ఎరుకకు కారణము కాదు. బాగునండి. ప్రూఫ్ ఏంటంటే అయ్యప్ప స్వామి సినిమా చూడండి. ప్రూఫ్ ఏంటంటే విల్లు కాని విల్లు. విల్లు కాని విల్లు అంటే ఇంద్రధనస్సును పెట్టి దాన్ని అట్లా తీసి ఒక బాణం వేసి చూపిస్తాడు. అది మన సూచన, మనకే సూచన. లేనెరుకతో ఇంద్రధనస్సులో ఉండే రంగులు ఎలా లేవో కావూరి నాగేశ్వర ప్రసాద్ నమ్మిన ప్రపంచం కూడా లేనిదని కావూరి నాగేశ్వర ప్రసాదే తెలుసుకోవాలి తప్ప పూజారి వెంకటేశం వచ్చి చెప్పేదానికి ఎట్ట కుదురుతుంది? నామరూపాలు కానటువంటి ఆకాశము నామరూపాలుగా తెలియబడుట అజ్ఞానము. అందులో ఆకాశం తానుగా అపరోక్షము చెందకపోవడం కూడా అజ్ఞానమే. సృష్టికి సంబంధించినటువంటి శూన్యమును శూన్యమని, శూన్యము శూన్య సూచన కాకుండా శూన్యాతీతమైనటువంటి పరిపూర్ణమును సూచన చేయుట వీలు కాదు. అంతవరకు సృష్టికి అతీతంగా ఎప్పుడు బట్టబయలుగా ఉండే పరిపూర్ణమును సృష్టికి కారణమని చెప్పుట అజ్ఞానము. కారణము కాదని చెప్పుటకు మీ పిడికిలి బిగించండి. మీరు పిడికిలు బిగించుకోండి. మీ పిడికిల్లో ఏముందో నేను చెప్తా. శూన్యం. మరి మన ఇద్దరికి ఒకటే తెలుసు, అది మన ఇద్దరం అది. నేను చెప్తానన్న ముందే మీరు చెప్పారంటే పిడికిలి శూన్యమే, పిడికిల్లో ఉండేది శూన్యమే. ఈ రెండు శూన్యాలు ఉంటాయా? శూన్యం అంటే శూన్యం అంతే, రెండు లేవు. శూన్యం ఉంది, పరిపూర్ణ ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు? తెలియదంటున్నాడు కదండి. ఇంద్రధనుస్సు గురించి డౌట్ లేదు, కానీ పరిపూర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఏడకు వచ్చిందని చెప్పినాను మీకు. ఇప్పుడు ఇంద్రధనుస్సు వచ్చినట్టే పరిపూర్ణం కూడా వచ్చి ఉండొచ్చుగా అనుకోవాలి. నేను చెప్పినాను వచ్చి ఉండొచ్చు అంటే నాకు మీరు సందేహం చెప్తున్నారా? నిర్ణయం చేసి నాకు చూపి మనకి అడుగుతాండేది. ఏం నిర్ణయం చేయగలుగుతాం మనం ఇక్కడ ఈ విషయంలో? ఎరుకను కూడా నిర్ణయం ఎలా చేస్తాము? పరిపూర్ణంగా అలాగే నిర్ణయం చేయలేము. ఇప్పుడు చేసాంలే. ఇటువంటిది మనం ఒక భావించే భావనే, నిర్ణయం కాదండి, ప్రత్యక్ష ప్రమాణం అండి. ఇది మనం యాక్సెప్టబిలిటీగా ఆలోచిస్తే మరి ఏమో. అచల పరిపూర్ణము ప్రత్యక్ష ప్రమాణం తండ్రి. మనుజులందరి నోట మరి తలంచిన పూర్ణము అవును కాదన్నది ఈ తనువు తనకు లేదు. తనువు నుంచి ఆలోచించడం వల్ల మీకు కనపడడం లేదు. కనుగొంటే కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. అబ్సొల్యూట్ బ్రహ్మన్ ప్రత్యక్ష ప్రమాణంగా ములుగుచ్చ సందు లేకుండా స్పష్టంగా కనిపిస్తూ ఉండేటువంటి పరిపూర్ణాన్ని లేదని చెప్పుట అజ్ఞానము. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడంటేనే లేదంటున్నారు, బయలు ఉందంటేనే ఉందంటున్నారు. నాకు అర్థం కావట్లే. మరి భగవంతుడు పరిపూర్ణుడే కదా. ఆయన బయలుకి ఏ లక్షణాలు ఉన్నాయి, భగవంతుడికి కూడా అయ్యే లక్షణాలు ఉన్నాయి కదా. కాదండి, భగవంతుడి లక్షణాలు లేనిది అక్కడ. భగవంతుడు పరిపూర్ణుడు అంటే అక్కడ రెండు చెప్తున్నారు మీరు. పరిపూర్ణత్వం గురించి చెప్తున్నానండి. భగవంతుడు ఉండండి మీకు చెప్తా, ఆగండి, తొందరపడిపోతుంది. భగవంతుడు రాయండి. పరిపూర్ణుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణ త్రైతమా? సరే, భగవంతుడు పరిపూర్ణుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ మీరు ముగ్గురుంటే కుదురుతుంది. ఇప్పుడు మరి గురువుని పరిపూర్ణ పరబ్రహ్మ అని మనం అంటాం. మరి అటువంటిప్పుడు మనం ఏమనాలి? దీన్ని అన్వయించుకోలేమా? మీరు వినడం లేదే, చెప్తే వినిపించుకోవడం లేదే, అడ్డుపడిపోతున్నారే. భగవంతుడు పరిపూర్ణుడు మీరు పేర్లు ఏమన్నా పెట్టుకోండి, అది మాత్రమే ఉంది, అందులో మనం లేదని చెప్తున్నాను కదా. వెరీ క్లియర్ గా చెప్తున్నాను కదా. ఎట్టా అంటే గాఢ నిద్ర సూచన కూడా చెప్తున్నాను కదా.
మూలమేమీ లేని నాలుగో దేహము కీలి తెలిపి మీరు మెలుగా నాకు బోధించ కలల చిత్రం బాయను సద్గురు కాంక్షలన్నీ తీరెను. మీ వల్లే జ్ఞాన యజ్ఞంలో స్పష్టంగా ఎరుక లేనిదని వివరించబడుతుంది కదా. ఖండ అఖండముగా కనిపించి ఎరుకయని పిండ బ్రహ్మాండములు రెండు దండీకలని పరిపూర్ణము ఉండ చూపి మీరు భగవంతుడు లేదని ఎక్కడైనా అన్నానా నేను మీకు? ఎందుకు పదమడుకోపాట్లు చేస్తారు అంటే ఇప్పుడు బయల్ని పరిపూర్ణాన్ని దానికి అన్వయించడానికి ఎవరు అంగీకరిస్తలేరు, ఎవరు రచన ప్రభువులు, ఎవరు గురువులు. అంతమంది లేరండి, మీరు ఒకరే పరిపూర్ణులు, మీరేనండి గురువు శిష్యుడు అంతా మీరే, మీ భ్రాంతేనండి అండి, అంతమంది ఎవరు లేరు. మీకు భ్రాంతి తొలగితే మీరే పరిపూర్ణులు తండ్రి. నిన్న మీరు గ్రూప్ లో పెట్టినటువంటి మెసేజ్లన్నిటికీ నమస్కారం పెడతా ఉంటే మీకు అది అర్థమైంది అనుకున్నా. మరి వెంటనే చర్చ కొనసాగించవలసి ఉంది, ఎందుకు కొనసాగించలేదు మీరు? ఎందుకు మనసులో పెట్టుకునే అవసరం ఏముంది? అది కొంచెం కాంప్లికేటెడ్ గా ఉందండి, దాన్ని ఆ రకంగా మనం వాట్సాప్ లో తెలుసుకోవడం కష్టం. ఎందుకంటే అనుకోండి ఇట్ టేక్స్ అవర్స్ టుగెదర్, అది ప్రాబ్లం. మేమేమనుకుంటామంటే మీరు నమస్కారం పెట్టేటప్పటికి భగవంతుడు పరిపూర్ణుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ అంతా ములుగుచ్చేదానికి సందులేని తత్వంగా మీరు అపరోక్షం చెందారని మేము అనుకుంటున్నాం. మా భ్రాంతి అంత సీన్ నాకు లేదు గురువు, నేను ఎప్పుడు ఎరుకలేదు వాడిని. మేము అనుకునేసినాం అంత జ్ఞానం నాకు ఉంటే నాకు. ఇక్కడ నేనేమైనా దాపెట్టుకున్నానా? అక్కడ ఏమన్నారు వినండి, వినండి, పూర్తి కన్ఫ్యూజ్ చేయబాకండి నన్ను. ఇప్పుడు మోక్షము అంటే గుర్తు పెట్టుకోవడం కాదు, మరిచిపోవడం, ఒకే సెంటెన్స్. అంత స్పష్టంగా మీకు మీకోసం నలుగురు పనిచేస్తే మొత్తం తీసుకుపోయి బూడిదలు పోసేస్తే మీరు ఇప్పుడు మీకోసం నలుగురు పనిచేశారు, 4-5 మంది పనిచేశారు, నలుగురు వాళ్ళ కోణంలో పనిచేశారు, నా కోణంలో ఎవరు పనిచేయలే. మేమంతా మీరు ఆ కోణంలో ఉండారని మేము అనుకుంటే మీరు దారికి రాలేకపోతుంది. లేదండి, లేదు. అదండి మెసేజ్ లో ఏం పెట్టాము? మోక్షము గుర్తు పెట్టుకోవడం కాదు, మరిచిపోవడము అని చెప్పినారు. అదేనండి. నిన్ను మర్చిపోవా అంటే నిన్ను మర్చిపోయినామని కదా మేము అనుకున్నావా? ఇంకా గుర్తు పెట్టుకోవడవా? ఇప్పుడు గాఢ నిద్రలో మీరు గుర్తు పెట్టుకున్నారా, మర్చిపోయినారా? అసలు గుర్తు పెట్టుకోవడం మర్చిపోవడం ప్రక్రియ అసలు అది ఎరుకలోది కాబట్టే కదా అది కానిది పరిపూర్ణం అని స్పష్టంగా చెప్తే మీరు నమస్కారం పెట్టి దాన్ని లైక్ చేస్తే మీరు అర్థమైంది అనుకుంటున్నా. మీరు చెప్తాంటే సూచన మాకు అర్థమైతా ఉంది క్లియర్ గా. ఏమని? పరిపూర్ణంలో పూజారి వెంకటేశమా నువ్వు లేదయ్యా, ఉండే పరిపూర్ణం ఉందని మీరే నాకు చెప్తా ఉండారు. ఇంత క్లియర్ గా ఉంది. ఎల్ల లోకములన్నీ ఎండ మా ఊలంచు మళ్ళీ జన్మకు రాని మార్గం చూపించి ఉల్లక్కి ఎరుకంటిరే సద్గురు ఉత్త బయలుందంటిరే అని మీరు అన్నారని మేము అనుకున్నాం. నిన్న మీరు ఉన్నయి పూర్ణమున ఎన్నయి లేనిరుక ఎన్నడూ లేదనుచు ఎన్నో సాటుగులచు విన్నవించగ సద్గురు విన్నవించగ వింటెను సద్గురు సున్న జన్మం బాయను అని మీరు చెప్పారని మేము అనుకుంటున్నాం. మీరేమో ప్లేట్ ఇప్పుడు ఎడ్డి కేసరి. సరే టైం అయిందంటే చూడండి, ఉత్తలేనికి ఈ పరిపూర్ణంలో బెరబెర నరుదించి ఎవరు పిలవనిదే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీకు మార్కెటింగ్ పోస్ట్ ఖాళీగా ఉంది, మార్కెటింగ్ మేనేజర్ గారి పోస్ట్ అని ఎవరు చెప్పారంటే స్పష్టంగా లేదని చెప్పి పిడికిలు బిగించుకోండి, మీ దగ్గర ఏముంది నేను చెప్తానంటే శూన్యం అని మీరే చెప్పి. మరి మనం శూన్యం కదా ఎరుకలో, పరిపూర్ణంలో ఎరుక శూన్యం కదా, ఇంత స్పష్టంగా ఉంది కదా. అది పరిపూర్ణాన్ని శూన్యమని నన్ను అడిగేదానికి నేను ఏడదా తండ్రి? ఇంత స్పష్టంగా అరసి తాను కావూరి నాగేశ్వర ప్రసాద్ అండి, తాను అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్ అండి, పూజారి వెంకటేశం అండి. ఎరుక లేనట్టి ఈ బయలున ఈ ఉత్తబట్ట బయలున మూలము లేని గుర్తిరిగే శరీరం ఎవరు పిలవకనే బెర బెర నరుదించి ఎవరు పిలవనేదే తాను అంటే ఎరుకండి. ఎరుకండి. నేను దానికి ఏ పేరు పెట్టడం లేదు కదా, అది పరిపూర్ణమనే భగవత్ నేనేం పెట్టడం ఆ పేరు, మీరు ఎందుకు పెట్టుకుంటారు? నాకు అర్థం కాల. దానికి ఎందుకు పేరు పెట్టే ప్రయత్నం చేస్తారు? దానికి పేరు పెట్టేదానికి మీరేమన్నారు? దానికి పేరు పెట్టే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తారని అడుగుతున్నా, చెప్పండి చూద్దాం.
అంతేలేండి. దానికి పేరు పెట్టడంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. చూడండి, ఇప్పుడు తాను అంటే ఎరుక అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్. అదే పరిపూర్ణము ఉన్నదని గాన తెలుసుకుంటే సింపుల్ అండి. చిన్న సూచన చేసేదా? నేరుగా అంటే పరిపూర్ణం అంటారు. ఇంకా అనలేదే. సూచన చేసేదా అని అడిగితే మీరు వేరే మాట్లాడుతున్నారు. చిన్న సూచన చేసేదా అన్న నేను చెప్పలేదు, మీరేం చెప్తారు? చేసేదా వద్దా అది చెప్పండి. చెప్పండి గురుగారు. ఎరుక పరిపూర్ణము ఉన్నదని అరసి అంటే అర్థం చేసుకొని, ఎట్లా అర్థం చేసుకోవాలంటే బాగా గమనించండి. సింపుల్. ఉపమానం ఉపదేశం కాదయ్యా, ఎప్పుడు కూడా ఉపమానం ఉపదేశం కాదండి. మానవుడు సులభంగా సూచన పొందే ఒక సౌలభ్యం కోసం చెప్పేటువంటి ఒక అబద్ధ మాట అండి. ఒక అబద్ధాన్ని సూచన చేస్తే మీరు నిజాన్ని మీరే తెలుసుకోవాలి, నాకు తెలియదండి. ఈ చీకటి ఉండాలని చెప్పి సూర్యుడు వచ్చి చూసి చీకటిని వెళ్ళగొట్టేసి సూర్యుడు వచ్చి మీ ఇంట్లో వచ్చి ప్లేస్ ఆక్రమించుకుంటాడా? లేదు. కాబట్టి అటువంటి ప్రక్రియ ఏమి లేదండి. మీకు తలుపుకున మెరిస్తే సరిపోయిందండి. ఆయనకు దయ వస్తే 6 నిమిషం చాలండి. నీవు బయలు లోన ఉంటివి ఉన్నట్లు లేదు. అంత స్పష్టంగా రాసినా మీకు వ్యాఖ్యానం అవసరం అయింది. నీవు బయలు లోన ఉంటివి, నేను అనబోయేదాన్ని మీరు ముందే ఊహిస్తా ఉంటే అక్కడ మీరు ఉండాలన్నమాట. ఈ సూచన చేద్దామని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు వెంటనే నేను చెప్పబోయేదాన్ని మీరే ఊహిస్తే, అంటే నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనేం ఆడేస్తాను? ఇప్పటికీ మీ చేతిలోనే పెట్టుకున్నారయ్యా. అయ్యో, నేను సూచన చేసేది అని చెప్పిన, నేను చేయబోయే సూచన మీకు ఎలా తెలుస్తుంది? కానీ మీరు చెప్పబోయే మాట నాకు తెలుస్తుందని మీకు తెలిసి శూన్యం అని చెప్పారు. మీ పిడికిల్లో ఏముందని శూన్యం తక్కువ చెప్పారు. నేను చెప్పబోయే సమాధానాన్ని మీరు ముందే ఊహించడం వల్ల మీరు బంధితులు అవుతున్నారు. మీకు మీరే బంధించుకుంటున్నారు. నీవు బయలు లోన ఉంటివి, నీ యందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతివి. నీ యందే పరిపూర్ణం ఉండేది, నువ్వు దూరంగా రానంటావే. పరిపూర్ణానికి పేరు పెట్టే ప్రయత్నంలో ఉండారు మీరు. తెలుసా? చీకటి ఎత్తుకొని పోయి సూర్యుడిని చూసి చూడండి అని చెప్పి చీకటి సూర్యుడిని మనకు చూపిస్తదే, ఆ ప్రయత్నం మీరు చేసేది. అంటే మీరు ఇంకొంచెం స్పష్టంగా శ్రోతలకు పరిపూర్ణాన్ని ఎరిగించదలిచారేమో మాకు తెలియదు. పరిపూర్ణం ఉన్నదని గాన ఎరుక ఏగిదే అనించిగా ఎరుక ఏగితే చాలు. లేనిదే చూడండి, లేనిదే ఎరుకని లేకన్. ఈ సూచన పట్టుకోండి. సూర్యుని యొక్క రాకకు ముందే చీకటి ఇల్లు కాలు చేసి వెళ్ళిపోతుంది. అవునా? వాడికి చెప్పండి నేను వస్తున్నానని చెప్పాలంటే వాడు కనపడి వెళ్ళిపోతాడు. ఇంకా ఎరుకకు పరిపూర్ణం వ్యతిరేక పదాలు 2 గుర్తుపెట్టుకోండి. అవును, సూర్యుడు వస్తా ఉన్నాడని రాత్రికి మనం అప్లికేషన్ పెట్టాల్సిన పనిలే. మీకు సూచన అయితే అక్కడ మీరు ఉండకూడదు. ఇంకా నిద్రపోతే నిద్రపోయినాడు ఉండకూడదు. ఇంకా అదే నిద్ర అంటారు దాన్ని. అది కరెక్టే అని చెప్పి మళ్ళీ భగవంతుడు ఉన్నాడంటారు, పరిపూర్ణం ఉన్నాడంటారు, దానికి వేరే పేరు పెడతారు. నన్ను పెద్ద కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు చీకటి ఉంది, నేను బ్యాటరీ లైట్ వేసాను నైట్ టైం. ఆ బ్యాటరీ లైట్ తయారు చేసినాడు, మళ్ళీ లైట్ తెచ్చారు ఇప్పుడు మీరు. అంతే, వేరే సూచన నాకు చేస్తారా? సూర్యుడైనా అప్పుడు చీకటి పోయింది సూర్యుడు వలన. కానీ సూర్యుడికి ఒక క్రియేషన్ కారణం ఒకటి ఉంటుంది కదా అన్నాను. నన్ను పక్కన పెట్టి మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. టార్చ్ లైట్, సూర్యుడు, ఎందుకు ఈ పదాలను ఎత్తుకొని వస్తారు? గాఢంగా నిద్రపోయేది ఎవరు? మీరే. గాఢంగా నిద్రపోయే మీరు ఉన్నారు కదండి. నిద్రపోయిన తర్వాత మీరు ఉన్నట్టు మీకు తెలుసా? తెలియదు. అదే పరిపూర్ణం. ఆయన వస్తానండి, టైం అయిందండి. కాబట్టి ఎరుక లేనట్టి పరిపూర్ణంలో ఈ యొక్క ఎరుక తనకు తానుగా వచ్చినట్లు పోయినట్లు తన భావన. అంతేనండి, భావన భావించేవాడిది. ఆలోచించే కావూరి నాగేశ్వర ప్రసాద్ ఆలోచన. ఆలోచించకుండా ఉండమని చెప్పేది పరిపూర్ణం. ఇంకేం లే.
అదేలే ఆలోచన రహితం. ఓకే. అంటే ఆలోచన రహితం పరిపూర్ణం అంటే రుజువులు రహితం, ఆలోచన రహితం. కాబట్టి ఎరుకేగితే చాలు, అంటే లేనిది లేని దానికి తెలిస్తే ఉండేది ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఇంకా ఉండే 16 నిమిషాల్లో మనం రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞంలో 1030 రోజు 2వ భాగం సాత్విక కర్తన గురించి కొన్ని నిజాలు తెలుసుకుని రాజస కర్త దగ్గరికి పోవాలి కదా అని గుర్తు చేస్తున్నాడు ఆయన. రండి వచ్చే సాత్విక కర్త గురించి చూడండి. నేను ఎంతవరకు అయిందంటే మనకు క్రమక్రమంగా స్పష్టంగా తనకు తాను అపరోక్షము చెందినప్పుడే వాడు సాత్విక కర్త అవుతాడని తెలుసుకున్నాం. అయిందండి. వాస్తవంగా చూస్తే మనసున్న ఏదైనా విషయము పట్ల అనురాగం ఏర్పడిందంటే ప్రాణములే అతి తుచ్చంగా కనిపిస్తుందండి. దానికి ప్రూఫ్ ఏంటంటే చాలా ఉదాహరణ చెప్తారు. చిన్న బిడ్డ ఒక్కపటి ఏడుస్తుందండి, పాలికపోతే చచ్చిపోతాననేటువంటి అంత తీవ్రంగా కేక పెడుతుంటది బిడ్డ. అప్పుడు ఆ పాపకు పాలిస్తే ఇంక శాంతి. అంత తీవ్రమైన మోక్షాపేక్ష ఉండాలి గాని నేనేదో ప్రపంచానికి తెలియజేయాలా అనేటువంటి ఎరుక నాకుంటే అది నాకు ఎప్పటికీ తెలియదు. తీవ్రమైన మోక్షాపేక్ష అంటారు దాన్ని, ఆరురుక్షత్వం అంటారు దాన్ని. పరిపూర్ణత తెలియాలనే ఆసక్తి ఎంత ఉండాలంటే నిజమైన పతివ్రత స్త్రీ తన భర్తను కౌగిలించుకునేదానికి ఏమన్నా చుట్టుపక్కల ఎవరైనా ఉండారా, అదంతా ఏమన్నా సిగ్గుపడుతుంది ఏమన్నా ఎప్పుడన్నా. నిజమైన పతివ్రత స్త్రీ ఇప్పుడు మాద్రి సతీ సహగమనం చేయాలని నిర్ణయించుకున్నది. పాండురాజును పాడి మీద పెట్టారు, ఈవిడే పోయి కౌగిలించుకుంటది అంతే. సతీ సహగమనం, ఇచ్ఛాపూర్వక సతీ సహగమనం అంటారు దాన్ని. అగ్ని ప్రవేశం సిద్ధమైనప్పుడు ఆవిడ భయం, చచ్చిపోతానని భయం ఉంటది ఆమెకి, ఉండదు. అట్టి స్థితిలో ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు మిమ్మల్ని మీరు త్యాగం చేయడానికి సిద్ధం కావాలండి, నన్ను నేను త్యాగం చేయడానికి సిద్ధం కావాలి, అప్పుడే పరిపూర్ణ బోధ దగ్గరికి రావాలి, రాకూడదు. ఆత్మస్వరూపం వంటి ప్రియ పదార్థమును పొందుటకై నువ్వే పరిపూర్ణమని తెలిసేదానికి ప్రయత్నించమంటే భగవంతుని తనిగా ఒక పేరు ఎత్తుకొచ్చి పెట్టేస్తున్నాడు. మరి ఏం పేరు పెట్టుకున్నా పరిపూర్ణుడు మీరని కదా నేను ప్రతిపాదన చేస్తాను, ఇది నేను లేదని కదా చెప్తాను, నీకు తప్ప రెండోది లేదండి, నువ్వే పరిపూర్ణమయ్యా. ఆత్మస్వరూపము వంటి ప్రియ పదార్థము నీ నిజరూపమైన అచల పరిపూర్ణాన్ని నువ్వుగా తెలియవయ్యా అంటే సంసిద్ధుడమై ఉండేటువంటి పురుషుడు తాను ఎన్నడైనా తన శరీరము క్షీణించిపోయిందని ఖేదముందడు. రమణ మహర్షి ఎప్పుడూ కూడా నేను చచ్చిపోతాను అనేటువంటి భావన ఆయనకు లేదు. కారణం పుట్టుక లేదని తెలుసుకున్నాడు కాబట్టి. కాబట్టి ఎవడికి గల విషయ సంబంధం వాంఛ నశించిపోయి దేహాభిమానం పూర్తిగా తొలగిపోయి తానే పరిపూర్ణుడని తెలియబడును. అతని యొక్క ఆహ్లాదము ఆనందము ద్విగుణీకృతం అండి. నేను చెప్పలేనండి, దాన్ని నేను చెప్పలేను, నా వల్ల కాదండి. ఎవడైతే ద్విగుణీకృత ఆనందంతో కర్మాచరణ చేస్తుంటాడో వాడి పని కాదండి, దానికి కార్యం అంటారు. ఎప్పుడైనా తాను ఆరంభించిన కార్యం దాన్ని చూడు, వెంటనే ఆరంభించినంత కార్యమే కాదది. నేను ఇప్పుడు మీకు జ్ఞానయజ్ఞంలో మాట్లాడుతూ ఉండేటువంటి ప్రయోజనం ఏం ఆశించకపోతే అది కార్యం అవుతుంది కానీ కర్మ కాదండి. ఆరంభించిన కార్యం ఏదైనా ఉండని, ఇది సాగని కొనసాగని ఆగిపోని నాకేం సంబంధం ఉంది? అంతే గురుగారు, అంతే. ఇప్పుడు దాన్ని 1116 రోజులు కదా డిజైన్ చేయబడింది. విద్యాసాగర్ రావు గారు ఇప్పటికే 2-3 సార్లు అడిగారు, అంటే జోక్ అండి, ఏమయ్యా మీరు జూమ్ వదలరా, ఎన్ని రోజులు చెప్తారు పొడిగిస్తారని అంటారట. అంటే నా చేతిలో లేదు అది, ఆయన అన్నారు కదా, అదే వారు, అది విద్యాసాగర్ రావు గారికి తెలియాలి, నాకెందుకు తెలుస్తుంది? అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే తాను ప్రారంభించిన పని అసంపూర్ణంగా ఆగిపోయినప్పటికీ నాకేం సంబంధం, ఆపుకోండి, ఈ రోజు నుంచి కూడా ఆపుకోండి, అదేం పోయింది. ఆ రోజు ఏదో మార్గశిర పుష్యమి ఏదో చెప్పి ముహూర్తం పెట్టి ఖచ్చితంగా రావాలని 10 సార్లు అడిగితే సరే చెప్తానని చెప్పిన దానికి మీకు చెప్తే మీరు ఓకే అన్నారు, కుడుపూడి నాగేశ్వరరావు ఓకే అన్నారు, మీరంతా కలిపి జ్ఞానానికి నడిపి మధ్యలో నాదే ఉన్నది. మీరు నిలపాలంటే నిలుపుకోండి, ఆయన ఆపితే మళ్ళీ ఈయన మొదలెడతారు, ఈయన ఆపితే మీరు మొదలెడతారు. మొదలైనాక ఆగేది కాదు, అది నాకు తెలియదు. అది దాని గురించి అది మొదలైందా లేదా ఎవరు మొదలు పెట్టినారో అది మీ ఇష్టం అండి. అదేలేండి.
కాబట్టి అది అసంపూర్ణంగా ఆగిపోతుందా, కార్యం చెడిపోయిందా, ఇది 10 మంది మెచ్చుకుంటున్నారా, తిట్టుకుంటున్నారా, రెండు ఉంటాయి. తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, మెచ్చుకునేవాడు మెచ్చుకుంటాడు. నాకు సూచన అయిందంటాడు, కాలేదంటాడు, ఇది తప్పు చెప్పినావంటాడు, భగవద్గీతలో పరిపూర్ణం లేదంటాడు. ఎవడు బాధ వాడిది, నాదేం పోయింది. ఏదో నేనే మాట్లాడుతున్నా కదా, అర్థం కాదు గురువు గారు, అందులో వేరే వాళ్ళతో. అదే మీరు ఎంతమంది ఎట్ట మాట్లాడినప్పటికీ ఇప్పుడు పర్వతం పైకి ఎక్కాల్సిన బండి ఎక్కింది అనుకోండి, ఆ బండి కింద పడింది అనుకోండి, అదేమైనా ఏడుస్తుందే? లేదు, లేదండి. అదే రాశారు, అదే ఎక్కింది ఎవరు, ఎక్కించింది ఎవరు, అదే ఎక్కింది కింద పడింది, అది మీ ఇష్టం. అది నాకేంది అంత పని. మీరు మీకు సూచన అయితే నాకెందుకు, కాకపోతే నాకెందుకు, మీ మీద అధికారం నాకెందుకు. తన కొరకై తాను ఎన్నడూ దుఃఖించదు ఆ బండి. అట్లా ఏ విధమైన దుఃఖము కష్టము ఆ బండికి కలగదు. అట్లా నేను చెప్పాను వాస్తవం. నేను అనుకున్నా నిన్న మీరు అంత పొడుగు పెట్టిన తర్వాత మళ్ళీ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, శ్రీకాళహస్తికి సంబంధించి సద్గురు సుబ్రహ్మణ్యం గారు గురువాక్యాలను ఆ విధంగా చేయిస్తున్నారు. అది జ్ఞాన సహస్రము అంటే అందులో 1000 వాక్యాలు ఉంటాయి. ప్రతి వాక్యం కూడా జ్ఞాన యజ్ఞానికి సరిపోతాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి వాక్యం దాంట్లో 1000 వాక్యాలు వస్తాయి. జ్ఞాన యజ్ఞంలో చెప్పే ప్రతి మాట అక్కడ ఉంటది. అది వారు చెప్పినా జ్ఞాన యజ్ఞంలో చెప్పినా ఒకటే. ఆ 1000 మాటల్లో ఏ మాట అయినా కూడా ఈ విధంగా మనం చర్చించుకోవాలనే తప్ప అందులో ఎలాంటి డీవియేషన్ ఉండదు. కాబట్టి ఆరంభించిన కార్యం సిద్ధించుట చేత 4 మూలందు నేను విజయం సాధించిన సాటించుకోవడం మాత్రం మనకు సంబంధం లేదు. ఇది ఫెయిల్ అయింది అని బాధపడేది మనకు సంబంధం లేదు. ఇది మనకు సంబంధమైన విషయం కాదు గురువు గారు. ఉండేటప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అప్పుడు అతనిని సాత్విక కర్త అంటారు. ఇప్పుడు రాజస కర్త ఎట్టుంటాడో చెప్తాడు, వినండి. కానీ అండి శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ, ఎప్పుడు జయాపజయాల పైన, లౌకిక సౌకర్యాల పైన, ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఈ రెండింటి పైన ఆలోచిస్తూ కాలం గడిపేవాడు రాజసకర్త. అది రాగి కర్మ ఫల ప్రేప్సు, రాగి కర్మ ఫల ప్రేప్సు, లుబ్ధో హింసాత్మకో అశుచి, లుబ్ధో హింసాత్మకో అశుచి, హర్ష శోకాన్విత కర్త, హర్షశోహ అన్వితః కర్త, రాజసః పరికీర్తితః, రాజసః పరికీర్తితః. రాగి, రాగి అంటే లోహంలో రాగి కాదు. రాగి అంటే రాగం తీసేవాడు కూడా కాదు. రాగి అంటే గుడి దీర్ఘం ఇచ్చారు చూడు. యోగి గుడి దీర్ఘం ఇచ్చారు, రాగి గుడి దీర్ఘం ఇచ్చింది. యోగి అంటే పరిపూర్ణుడని అర్థం, రాగి అంటే ఎరుకలోని వాడే అర్థం. రాగి అంటే ఎరుకలో వాడనా? ఓకే గురు. ద్వంద్వుడు, ద్వంద్వ మనస్తత్వం కలిగిన వాడని అర్థం. ఓకే గురుగారు. రాగి అంటే ఎప్పుడు పని మీదనే ధ్యాస వాడికి. 25 ఇండ్లు కడితే 26 ఇండ్లు కడితే సంతోషం ఉంటానంటాడు వాడు. రాగి అంటే ఎక్కువ పని పట్ల ఆసక్తి గలవాడు. కర్మ ఫల ప్రేప్సు, పని పట్ల ఆసక్తి కాదు వాడికి. వాడు ఆసక్తి దేనిపైన ట్రై చేయండి. రాగి వాడికి ఫలం మీద. ఎగ్జాక్ట్లీ, ఐ లైక్ ఎగ్జాక్ట్లీ. పని పట్ల ఎందుకు ఆసక్తి వచ్చింది? ఫలం మీద ఆసక్తి ఉంది కాబట్టి. అంతే, ఇది రహస్యం ఇక్కడ. అసలు వాడి రహస్యం వాడికే చెప్తే కూడా వాడు తెలుసుకోవట్లే. ఏం చేద్దాం, మూర్ఖుడు. అప్పుడే ఉందండి సార్. లుబ్ధ, వాడు లోభి. హింసాత్మక, వాడు మనసుతో గాని మాటతో గాని ఇతరుల్ని కష్టపెడతా ఉన్నాడు, సరదా వాడికి. హింసాత్మక, ఇతరులను కష్టపెట్టే స్వభావం వాడికి ఉంటది. అది బాగుందండి. ఓకే. అశుచి, వాడి ప్రవర్తన అపవిత్రమైనది. లోభి, అశుచి. ఓకే. హింస. హర్ష శోక అన్విత, వాడు ఒకప్పుడు ఫలితం సిద్ధించినప్పుడు వికటాట్టహాసం చేస్తాడు. నేనే సాధించిన, నాకే విజయం వచ్చిందని అంటాడు. ఫెయిల్ అయిపోతే ఏడుస్తాడు. అది హర్ష శోకాలు. ఓకే. రెండు ఉంటాయి వాడికి. వీటిని రాజసకర్త అంటారు. రాజస్కర్త, బాగుందండి. కర్మ ఫలము పైన ఆశతో పనిని మొదలు పెట్టేటువంటి వాడు లోభి, ఇతరుల మనసు కష్టపెట్టేవాడు, అపవిత్రమైనటువంటి స్వభావం కలిగిన వాడు, సంతోషము సుఖ దుఃఖాలను అనుభవించేవాడిని రాగి అంటారు, రాజసకర్త అంటారు.
రాజసకర్త బాగుందండి. ఇంకా 6 నిమిషాల్లో వీడికి ఎన్ని పోలికలు వీలైతే అన్ని పోలికలు చెప్తాను. చూడండి, గ్రామంలో పెంట కుప్ప పైన చెత్త పోగులన్నీ వచ్చి పోగై ఉంటాయి. వీడి ఒంటి నిండా, వీడి ఆలోచన, వీడి తలకాయ నిండా దుర్గుణాలే ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2, వీడి కోసం దరిద్ర దేవత నెత్తిని ఎప్పుడు తాండవం చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కావాలనుకుంటాడు లోపి. నెంబర్ 2 ఏంటంటే సాత్విక కర్త మంగళకరమైన వాడు అంటే వీడు నిత్య అమంగళకరుడు. అది అమంగళకరమైన వస్తువులంతా వచ్చి శ్మశానంలో పడినట్టు వీడి చుట్టూ శ్మశానం ఉంటది. ఎప్పుడు సావు గండం, వీడికి సావు రెడీగా ఉంటది, జన్మ రెడీగా ఉంటది. మంగళకరం బాగుందండి. ఇది కొత్తగా వచ్చింది. ఓకే, జ్ఞానేశ్వరి మాట్లాడుతున్నాడు ఇప్పుడు, మనం కాదు. అవునండి, ఈ శ్లోకంలో కాకుండా ఇది సపరేట్ పాయింట్ వచ్చింది ఇక్కడ. ఓకే, అమంగళకరం. ఇంకా పైకి తీయండి, కుడుపు నాగేశ్వరరావు గారు పైకి తీయండి. చూడండి, గ్రామంలో ఉండేటువంటి పెంట కుప్ప పైన చెత్త పోగైనట్టుగా వీడి మనసు నిండా మురికి ఆలోచనలు కలిగి ఉంటాడు. వీడిని ఫస్ట్ వదిలించుకోవాలా. అది అశుచి. ఓకే. నంబర్ 2, అమంగళకరమైన వస్తువులంతా వచ్చి శ్మశానంలో పడేటట్టుగా ఏకత్రితమైన రీతిగా వీడి మనసు నిండా అమంగళకరం, అన్యాయం, ఎవరితో చేయగలిగితే వాడిని నాశనం చేసే బుద్ధి ఉంటుంది. వీడికి దూరంగా ఉండాలి. నెంబర్ 3, ప్రపంచమంతటా నాకే కావాలంటాడు, అంతా నేనే సంపాదించాలంటాడు. పక్కన ప్లాట్ రేటు తక్కువ ఉంటే పంట పోతానే ఉండాలంటాడు. కోరికల పుట్ట. ప్రపంచమందంతటా వాసన దోషాలన్నీ కాళ్ళు తుడుచుకున్న పీచులాగా 5 విషయాలు వీడిని తుడుస్తా ఉంటాయి, ఎప్పుడు తుడుస్తా ఉంటాయి. వీడు ఎట్లాంటి తెలుసా, ఇంటికి వచ్చే వాళ్ళంతా ఆ కాళ్ళు తొక్కుంటా మ్యాట్ ఆ మ్యాట్ లాంటి వాడు. పాదం తుడుచుకునే దానికి వేస్తామే. 5 విషయాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీడిని తుడుచుకుంటా ఉంటాయి. వీడు దానికి బానిస అయిపోయి ఉంటాడు, వాడుకుంటా ఉంటాయి వీడిని. 3 అయినాయి. రాజస గుణం కలిగిన వాడు పెంట కుప్ప లాంటి వాడు, రాజస గుణం కలిగిన వాడు శ్మశానం లాంటి వాడు. నెంబర్ 3 అది రాశారండి. రాజస గుణం కలిగినటువంటి వాడు కాళ్ళు తుడుచుకునే పీసు లాంటి వాడు. వీడిని పక్కన పెట్టండి. అంటే వాడు నాలో ఉంటే వాడిని తొలగించుకోవాలి నేను అని అర్థం. అది మీకోసం కాదు. నెంబర్ 4 చూసుకోండి. నెంబర్ 4 గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మూలంగా అందరికీ తెలియజేయడం ఏమనగా అఖండ ఫల ప్రాప్తి, అన్ని నాకే తెలియాలా అని ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటాడు. ఎన్ని జన్మలైన సాల్ దేవుడికి అన్ని నాకే తెలియాలా, మొత్తం అన్ని గౌరవం నాకే కావాలి, ఎక్కడ పోయినా నాకు గౌరవం కావాలి, నాకు అవమానం జరగకూడదు అంటాడు. ఇది నెంబర్ 4. ఉన్న ఫలం అంతా అడిగే దక్కాలనుకుంటాడు. అది నెంబర్ 5. అదే నెంబర్ 5, కర్మల వల్ల కలిగే లాభమంతా వీడికే రావాలా, ఒక్క రూపాయి కూడా నష్టం ఉండకూడదు, ఎప్పుడు లాభమే ఉండాలా. నెంబర్ 5 ఇది. తన ప్రాణమైన వదిలేస్తాడు, మళ్ళీ పుట్టేదానికి ప్రాణమైన వదిలేస్తాను కానీ 1 ఇంచు కూడా వదలని అంటాడు. అవును. ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే తన ఫ్లాట్, పెద్ద ఫ్లాట్, అందులో పక్కన ఎవరో ఒక 1/2 అడుగు ఆక్రమించేశారు. అందుకని ఇప్పుడు 4-5 కోట్లు పెట్టి దాంట్లో బిల్డింగ్ మొదలెట్టాడు. ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా. అట్లా స్వయంగా తన వస్తువుల్ని తను కాపాడుకునేదానికి ఇతర వస్తువుల్ని, ఇతరుల ధనాన్ని హరించే ప్రయత్నం చేస్తాడు. రాగి. నెంబర్ 6 అయినాయి. అది బాగుందండి. వీడు ఎట్టంటాడు తెలుసా, చివరిగా ఒక్కటి చెప్పి ముగిస్తా, 8 నుంచి రేపు చెప్పు. అలా గురు. కొంగ చేపను మింగేదానికే కాపెట్టుకొని ఉంటది. అవును. వీడు సమాజాన్ని నాశనం చేసి ఈడు బాగుపడదాం అనుకుంటున్నాడు, కానీ ఈడు కూడా నాశనం అవుతున్నాడని వీడికి తెలియదు. ఎల్లప్పుడూ చేపను పట్టుకునేదానికి కొంగ కాపు చుట్టుకోని ఉంటది. అవును. ఎవడు ఏమారతాడా నెత్తిన చేపెట్టి ఆయనంతా దోచుకుందామా అని ఆలోచిస్తూ ఉంటాడు. అది చేపను పట్టుకునేది కొంగ కాచుకుని ఉండే అట్టుంటాడు. వీడు జాగ్రత్త కాదు, వీడు బంద, వీడు జాగ్రత్త కాదు. అది వాడు మరుపులో ఉన్నాడు, జ్ఞానం శూన్యుడు. వాడు ఏం చేద్దండి, ఈ గుణంలో పరిపూర్ణ కుదరదండి. కాబట్టి ఈయన కథ మిగతా విషయాలు రేపు చూద్దామండి. లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా, కర్మ ఫలముల కోసము. అది
ఇప్పుడు కర్మ కోసం కాదు, ఫలితం కోసం, ఫలం కోసం. అది ఫలముల కోసము ఆరాట పడుచుండు లోభియున్ను హింసాత్మక భావము హర్షము శోకంబులు గలిగిన రాజస కట్టయనుచు అర్జున ప్రకటించబడినాడయా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మాత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.